స్వర్ణ భారతి కళానిలయం వారి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ అద్భుత కార్యక్రమానికి పేరిణి నాట్యానికి కూడా స్థానాన్ని అవకాశాన్ని కల్పించినందుకు మోహన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పేరిణి ఒక గొప్ప నృత్య కళ. మొదటి అంశం అర్జున కృత దేవీ స్తుతి. ఈ దేవీ స్తుతిని భూపాలి రాగంలో చతురస్ర గతిలో చేయడం జరిగింది. దీనికి రూపకల్పన పేరిణి సందీప్. పేరిణి నాట్యంలో రెండు అంశాలు ఉంటాయి. అమ్మాయిల చేత నర్తించబడే నర్తనకేలిని లాస్యంగాను, అబ్బాయిల చేత ప్రదర్శించబడే తాండవాన్ని తాండవంగాను ఇప్పుడు మీ ముందు రెండు అంశాలను ప్రదర్శింపచేస్తాము. ఇలాంటి కళారూపాలను ప్రజల్లోకి పరిచయం చేస్తున్న స్వర్ణ భారతి కళా నిలయానికి మా కృతజ్ఞతలండి. మొదటి అంశంగా దేవీ స్తుతిని మీ ముందు ప్రదర్శిస్తాం.
ఇప్పుడు తాండవ ప్రక్రియను వీక్షిద్దాం. జలము సుడులు తిరుగుతూ వంపు నుంచి ఎత్తు నుంచి వంపుకు అలాగే సమపాళ్లుగా ఏ విధంగా ప్రవహిస్తుందో అనే అంశాన్ని నేను స్వీకరించి దాన్ని శ్రోతోవాహ యతు రూపంలో చతురస్ర గతిలో చేయడం జరిగింది. దీనికి పరమశివుడి యొక్క శ్లోకాన్ని ఆపాదించాము. దీనికి సంగీతాన్ని మంతా శ్రీనివాస్ గారు అందించడం జరిగింది. ప్రణవాకారం సర్పమాలాం మహేశం విశ్వాధారం గగనవచనం స్వచ్ఛవర్ణం శుభాంగం గౌరీకాంతం విషమనయనం యోగి హృద్యానగమ్యం వందే శంభుం భవభయహరం సర్వలోకైకనాథం Kita